ముందు మాట్లాడుకున్నాం కదా, కయ్యను చేసేటప్పుడు ఒప్పుకోకపోవడం బట్టి తన జీవితాన్ని కోల్పోయాడు, దేశ దిమ్మగా మారిపోయాడు. అలాగే అపరాధములు కూడా చేసేటప్పుడు ఒప్పుకోకపోవడాన్ని బట్టి మరణం తెచ్చుకున్నారు. ఏదైతే నుంచి గట్టి వేయబడ్డారు, కష్టపడి చెమటొచ్చి భూమిని దున్ని పంట పండించుకుని తినేటువంటి దుస్థితి అపరాధములకు వచ్చింది. అంటే చేసేటప్పుడు ఒప్పుకునేటువంటి సౌలు అధికారాన్ని కోరుకున్నాడు. చేసేటప్పుడు ఒప్పుకునేటువంటి కయ్యను దేశంగా మారిపోయాడు. చేసేటప్పుడు ఒప్పుకునేటువంటి ఆదాములు ఏదైతే నుంచి గట్టివేయబడ్డారు, మరణాన్ని తెచ్చుకున్నారు, కష్టపడి భూమిని దున్ని ఇదిగో ఆహారాన్ని పండించుకుని తినేటువంటి స్థితికి వచ్చారు. అంటే చేసిన తప్పును ఒప్పుకోకపోవడం బట్టి మీ జీవితంలో చాలా నష్టం జరిగినట్టుగా మనకు కనబడుతుంది. మీరు చేసింది ఒప్పుగా ఉంటే మీ జీవితాలు మరలా ఉండేదేమో, చేసింది ఒప్పుకోకపోవడం బట్టి వారి జీవితాన్ని వారు కోల్పోయినట్టుగా కనబడుతుంది. మరి బైబిల్లో చేసింది ఒప్పుకొని యథార్థంగా ఉన్న స్థితిని కాపాడుకొని దేవుడి యొక్క గొప్ప స్థితిని పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు ప్రతి వారి గురించి చెప్పండి. మా జీవితంలో మా జీవితంలో మేము కూడా అలా ఉంటాము అనవలసిందిగా మీరు అడిగితే ఎవరి అలాంటి వాళ్ళు ఉన్నారండి బైబిల్లో. అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడి చేత గొప్ప చేయబడ్డారు కూడా వారు. అందులో ఒక ఇద్దరు గురించి మీరు తెలియజేస్తారు. ముందుగా ఎవరైనప్పుడు మొట్టమొదటి వరుసలో మనకు దావీదు కనబడతారండి. దావీదు అనగానే మనందరికీ గుర్తొచ్చే మాట ఏంటన్నప్పుడు దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు అంటారు. అతను దేవుని ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చెను. కాబట్టి దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఎవరికి? దావీదుకి. ఏమంటున్నాడు దేవుడు అన్నప్పుడు? దావీదు ఏమో తెలుసా, నాకు చాలా ఇష్టం దావీదు. ఎందుకు ఇష్టము? నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినవాడు అని దావీదు గురించి దేవుడు ప్రత్యేక సాక్ష్యం చెప్పాడు. కాబట్టి అంత వచ్చినాడు. కానీ ఒకనొక రోజు దావీదు తప్పు చేశాడు. తెలుసా తప్పు చేసిన విషయం? తప్పు చేశాడు. ఏ తప్పు చేశాడు? ఏ విషయం తప్పు చేశాడు అన్నప్పుడు ఏమిటి? ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుందండి. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆ రాజుగా ఉన్నటువంటి ఆ దావీదు యుద్ధానికి వెళ్ళకుండా, యుద్ధంలో పాల్గొనకుండా చక్కగా తన ఇంటి పైన సాయంకాల సమయంలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరైనా సైన్యం అంతా యుద్ధం చేస్తున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలి చెప్పడం అయితే యుద్ధంలో ఉండాలి. కానీ యుద్ధానికి వెళ్ళవలసినటువంటి రాజు యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో అన్నాడు. పడుకున్నాడు, మధ్యాహ్నం లేచాడు, సాయంత్రం అలా చూస్తున్నాడట. అలా చూడగానేనండి ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడిపోయింది. స్నానం చేయగానే స్నానం చేస్తున్నప్పుడు చూశాడు. ఏమంటే పరాయి స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు పురుషుడైన ఒకరు పొరపాటున చూస్తే ఏం చేయాలి చెప్పండి? కళ్ళు మూసుకోవాలి, అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. అవునే కదా? కానీ దావీదు ఏం చేశాడు? అలాగే చూశాడు అంతే. ఎప్పుడు దావీదు అలాగే చూస్తూ ఉండిపోయాడో వెంటనే తన మనసులో రాకూడని ఆలోచనలు వచ్చేసాయి. ఆ ఆలోచనలు వెంటనే అమలు చేశాడు. మీరు వెళ్ళండి, ఆమె తీసుకొని వచ్చాడు అన్నాడు. వాళ్ళు వెళ్ళారు, ఆమె తీసుకుని వచ్చారు. ఆమె ఆ దావీదు ఉన్నటువంటి ఆ ఇంట్లో పెట్టేశారు. ఆలోచించకుండా ఆవిడ తప్పు చేశాడండి. ఎందుకు ఎవరు ఆవిడన్నప్పుడు ఆవిడే బత్షెబ, ఊరియా భార్య. ఊరియా ఎలాంటి వాడు తెలుసండి? ఊరియా చాలా మంచివాడండి, చాలా నమ్మకస్తుడు. సైన్యంలో నమ్మకంగా పనిచేస్తున్నటువంటి గొప్ప సైనికులను చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఊరియా గురించి, కాబట్టి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇతనేమో చూశాడు, ఆ బత్షెబను పిలిపించుకున్నాడు, తప్పు చేశాడు, ఆ దగ్గరికి పంపించాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఈలోపు బత్షెబ దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది దావీదుకి. ఏంటా వర్తమానం అన్నప్పుడు, ఇదిగో నిన్ను బట్టి నేను గర్భవతినయ్యాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అని దావీదు వర్తమానం పంపించగానే ఏమిటి దావీదు ఏం చేశాడు వెంటనే అంటే సైన్యంలో ఉన్నటువంటి ఊరిని పిలిపించాడండి. ఇక్కడ ఈ గర్భవతి అయింది, సైన్యంలో ఉన్నటువంటి ఊరియను పిలిపించి ఊరియతో మాట్లాడుతున్నాడు. ఊరియా, నువ్వు చాలా మంచివాడు అయ్యా, నమ్మకమైనటువంటి సేవకుడు అయ్యా, కాబట్టి నేను రెస్ట్ ఇద్దామనుకుంటున్నాను. కొన్ని రోజులు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ భార్యతో సంతోషంగా ఉండు అని దావీదు చెప్పాడండి. ఎప్పుడైతే ఈ మాట ఊరియాకు చెప్పాడో దావీదు, ఊరియా ఆలోచనలు మారిపోయాయి. ఎలా అన్నప్పుడు, ఇంతమంది సైనికులు ఉన్నారు కదా, ఇంత పెద్ద సైన్యం కదా, అందరూ నన్నే గుర్తుపెట్టుకున్నాడు రాజు, నన్నే నియమించాడు, నేను నమ్మకమైన వాడిని గుర్తించాడు, అందుకే ఇంటికి వెళ్ళి నన్ను రెస్ట్ తీసుకోమంటున్నాడంటే ఇంత మంచి రాజు దగ్గర నేను సైనికుడుగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఇంత
కనుక